धन्वन्तरिम् आदिदैवम् सुरासुरैर्वन्दितपादपद्मम् लोके जरारुभयमृत्युनाशं दातारमीशं विविधौषधीनां दातारमीशं विविधौषधीनाम्. Dr. NRS Government Ayurvedic Medical College was established in the year 1922 by Dr. Noor Ram Shastri, who was the founder principal. It was taken over by the government of Andhra Pradesh in the year 1968. This college was affiliated to Andhra University from 1968 to 1973, Acharya Nagarjuna University from 1974 to 1990, and currently is under affiliation to Dr. NTR University of Health Sciences, Vijayawada since 1991. The college has an admissions capacity of 29 students through MCET at state level, one centrally sponsored candidate from Union Territory. The post-graduation unit established in the year 2003 has an intake capacity of 5 students in the specialization of Rashastra through common entrance examination at national level. It is the only college in the entire coastal belt that is imparting quality education both at UG and PG level in Ayurvedic system of medicine, and which has produced legends of national and international repute during its glorious existence of 89 years, and has a very good academic track record. Dr. Achanti Lakshmipati Government Ayurvedic Hospital is teaching hospital, is also established along with college. It has OPD and IPD and 100 bedded capacity. డాక్టర్ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక హాస్పిటల్ కాలేజీ మరియు ఏఎల్ గవర్నమెంట్ ఆయుర్వేద ఆసుపత్రి ఈ రెండు కూడా ఆయుర్వేద వైద్య విధానంలోని వైద్య విద్యను బోధించడం, ఆసుపత్రి ద్వారా ప్రజలందరికీ అనేక రోగాలకు వైద్య సేవలు అందించడం గత 90 సంవత్సరాలుగా ఈ విజయవాడ పట్టణంలో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కళాశాలలో 30 మంది బిఏఎంఎస్ విద్యార్థులు, 5 పీజీ రసశాస్త్ర విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించడం జరుగుతుంది. ఈ కళాశాల నుంచి విద్యను అభ్యసించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తులు అనేక మంది ఈ కళాశాల ప్రొడక్ట్సే ఉన్నారు. అలాగే కళాశాలలో విద్యను అభ్యసించి ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ ఎంతో మంది ప్రజలకి, రోగులకి సేవలు చేస్తూ ఎన్నో నర్సింగ్ హోమ్లు, క్లినిక్లు మన రాష్ట్రం మొత్తం అలాగే దేశం మొత్తంలో కూడా ఎంతోమంది ఈ కళాశాల విద్యార్థులు ఉన్నారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఈ కళాశాల ముఖ్యంగా 14 డిపార్ట్మెంట్స్తో నడుస్తుంది. CCM స్టిపులేషన్స్ ప్రకారంగా ఈ 14 డిపార్ట్మెంట్స్లో ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, లెక్చరర్స్ పనిచేస్తూ నిరంతరం విద్యార్థులకు ఆయుర్వేద వైద్య విధానంలో ఉన్న అనేక విషయాల్ని వాళ్ళకి బోధిస్తూ, మరియు రసశాస్త్ర ఏదైతే 5 సీట్లు ఉన్నాయో ఈ రసశాస్త్ర పీజీ కూడా ఒక ప్రత్యేకత ఉంది.
ఇక్కడ రసశాస్త్ర పీజీ చేసి ఎంతోమంది ఇక్కడి నుంచి వెళ్ళిన విద్యార్థులు అనేక కళాశాలలో రసశాస్త్ర అధ్యాపకులుగాను ఫార్మసీలోనూ పనిచేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఇక ఆయుర్వేద ఆసుపత్రి విషయానికి వచ్చేసరికి ఆసుపత్రుల్లో ముఖ్యంగా కాయ చికిత్స, శల్యతంత్ర, సాలాక్యతంత్ర, పంచకర్మ, ప్రసూతి, స్త్రీరోగ, బాలరోగ, జెరియాటిక్ డిజార్డర్స్, స్వాస్థ్య రక్షణ విభాగం ద్వారా ప్రజలకి అనేక రకాల సేవలు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా పంచకర్మలు అంటే వమనము, విరేచనము, వస్తి, నస్యకర్మ, రక్తమోక్షణము, ఇట్లాగా అనేక రకాల ప్రకారాలు ఉన్నాయి. పంచకర్మల ద్వారా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్యంగా ఉన్నవారి ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి, దానికి ప్రత్యేకమైన వైద్య విధానం ఉంది. అలాగే ఏదైనా రోగాలు వచ్చినప్పుడు ఆ రోగాలు ఏ విధంగా పోగొట్టవచ్చు పంచకర్మల ద్వారా అనేది రెండో భాగం ఉంటుంది. ఈ రెండు విధానాల ద్వారా కూడా ఇక్కడ మేము వైద్యం చేస్తున్నాం ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో. ఈ వైద్య విధానంలో ఏవైతే ప్రత్యేక చికిత్సలు ఉన్నాయో ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అనుసరిస్తూ ఎన్నో లాభాలు పొందుతున్నారు. ఈరోజు మనం దేశంలో ఎక్కడ చూసినా ఆయుర్వేదం అనేసరికి పంచకర్మ అనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే శరీరంలో ఉన్న బాడీ ఫ్లూయిడ్స్ అవనివ్వండి, సిస్టమ్స్ అవనివ్వండి, టిష్యూస్ అవనివ్వండి, వీటన్నిటినీ కూడా ఒకసారిగా వాష్ చేసి మళ్ళీ దాంట్లోకి కొత్త రక్తం కానివ్వండి, ఇలా కొత్త రసాయన పదార్థాలను కానీ ఆ శరీరంలో ఉన్న భాగాలకి పంపించడం జరుగుతుంది. ఈ రకంగా శరీరాన్ని ఒక రకమైన సంసిద్ధత, రోగ నివారణకు, రోగాన్ని పోగొట్టేందుకు సంసిద్ధతగా చేయడమే పంచకర్మలోనే ముఖ్య ఉద్దేశము. ఈ పంచకర్మ విభాగంలో ముఖ్యంగా మేము ఈ పైనుంచి కిందకు చూసుకున్నట్టయితే సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, సయాటికా, న్యూరోమస్కులర్ డిజార్డర్స్, మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్, అలాగే అర్ధితవాతము, పక్షాఘాతము, ఇటువంటి వ్యాధుల్లో ముఖ్యంగా పంచకర్మలు చేయడం జరుగుతుంది. ఈ మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్ కాకుండా కొన్ని ఆర్థోపెడిక్ కండిషన్స్ కూడా ఈ పంచకర్మ ద్వారా ఎంతో చికిత్సలు చేస్తున్నాము. అట్లాగే మానసిక రోగాలైన కొన్ని రకాలైన మానసిక రోగాలు, నిద్ర పట్టకపోవడం అనండి, లేదంటే ఓఎస్డి అంటే అబ్సెసివ్ కంపల్సరీ డిసార్డర్స్ కానివ్వనండి, ఇటువంటి కొన్ని డిజార్డర్స్ కూడా ఈ పంచకర్మల ద్వారా ఎన్నో రకాలైన చికిత్సలు చేస్తున్నాము. ఈ ఇందాక చెప్పినట్టు వమన, విరేచన అవే కాకుండా ముఖ్యంగా శిరోవస్తి, శిరోధార, షష్టికశాలి పిండస్వేదము, ఇటువంటి ద్వారా చికిత్సలు చేయడం జరుగుతుంది. ఇంకా రక్తమోక్షణం అనేసి ఏదైతే ఉందో ఆయుర్వేదంలో చెప్పబడిన రక్తాన్ని తీయడం, థెరప్యూటిక్ బ్లడ్ లెట్టింగ్ అంటాము. దీంట్లో ప్రాముఖ్యత పొందిన విధానం ఏమిటంటే జలౌకవచరణం, జలగల ద్వారా శరీరంలో ఉండే చెడు రక్తాన్ని బయటికి తీయడము. ఈ రకంగా పంచకర్మ విభాగంలో అనేక రకాల చికిత్సలు ఇక్కడ మా ఆయుర్వేద ఆసుపత్రిలో కళాశాల తరఫున పనిచేసే డాక్టర్లు అవనండి, ఆసుపత్రి ద్వారా పనిచేసే డాక్టర్లు అవనండి, వీళ్ళందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి రోగులకు ఎన్నో సేవలు అందిస్తున్నారు. Ayurveda, the traditional medicine of India, is one of the ancient scientific medical system of the world. The physiological and pathological doctrines of Ayurveda are based on the principles of Tridosha. Apart from general line of treatment, there is a special form of treatment in Ayurveda, popularly known as Panchakarma therapy. Panchakarma therapy, a bio-cleansing procedure of the body, therapeutic procedures helpful for promotion of health and prevention of diseases. The 5 therapeutic procedures are Vamana, Virechana, Anuvasanavasti, Nirohavasti, Nasyakarma and Raktamokshana. Panchakarma is a unique therapy of Ayurveda that facilitates bioavailability of the pharmacological therapies, helps to bring about homeostasis of body humors, eliminate disease-causing toxic complexes from the body. When applied skillfully and appropriately, Panchakarma procedures are safe and effective for improving the quality of life of subjects suffering from chronic and refractory illness. Before going to administration of Panchakarma therapies, patient should be examined blood pressure, pulse and temperature to evaluate the physical condition.
Snehapana, Deepana, Pachana, Vatanlomana drug should be administered for 3 to 5 days. After that, examine Costa. Avarta Taila for Snehapana should be administered. Initially 30 ml, gradually increased up to 150 ml for 5 days with Ushnodaka. Select the oil according to condition and constitution of the patient. Indications: those who intended for Sweda, patients who are eligible for Shodhana therapy, neurological conditions. Contraindications: obese, poor digestion, ascites. Abhyanga. Abhyanga is defined as an Ayurvedic procedure of application of Snehadravya over body with a certain amount of pressure in specific direction. It can be applied to the whole body or locally. Many of the prevalent modern massage techniques are the modified forms of Abhyanga. Patient should be seated on the droni with leg extended. The oil with the optimum temperature should be applied to head. First in the anterior fontanella and then the whole scalp. Then Karnabhyanga should be done. Palm and Padabhyanga are also done prior to the main process. The oil heated should be applied uniformly by 2 therapists on both sides of the droni. Start massaging scalp, head and move down to neck, upper back, shoulders, upper arms, forearms and hands. Then chest, abdomen, low back, lower limbs. Abhyanga should be done in sitting, supine, right lateral, left lateral, prone and again sitting. 7 position should be adapted. Upper back should be massaged in upward direction. Limb joints should be massaged in circular manner and muscles in linear manner. Umbilical region is massaged in circular manner. Treatment duration 30 to 45 minutes, 7 to 14 days. Indications: all types of neurological and neuromuscular, musculoskeletal disorders, insomnia. It relieves tiredness and prevents the early aging. Bhashpasveda is common preparatory procedure of Panchkarma and also a individual therapeutic procedure. Bhashpasveda is a type of sedation by the application of steam inside the steam chamber till the patient gets perspiration of the body. Before that, apply medicated oil over the scalp, followed by the whole body. Thalama should be applied. After sedation, remove the thala, apply the Rasanadi Churna, wipe the body with soft towels. Patient is allowed to take rest. The purpose of Bhashpasveda: to liquefy the vitiated dosha, opening the micro channels and facilitate the medicated sneha into costa, that is digestive tract. Treatment duration 10 to 15 minutes for 1 day. Indications: patient who are eligible for Shodhana therapy. Sesticasali Pindasveda. Pindasveda refers to the sedation performed by bolus of drugs. 750 grams of Balamula is cleaned, crushed and boiled in 12 liters of water and ready.